ఏపీలో చంద్రబాబు నాయుడు, అలాగే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ఛానల్స్ని టార్గెట్గా పావుగా వాడుకుంటున్నాయి. అందులో మహా న్యూస్ కూడా ఒకటి. అదైతే అవాస్తవం అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాల విషయంలో, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కొన్ని అంశాల విషయంలో నేను వ్యతిరేకించినటువంటి మాట వాస్తవం. ఎందుకు అనంటే వారు చేసినటువంటి పరిపాలనా విధానంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు అది రాష్ట్రానికి ప్రజలకి నష్టం చేసే విధంగా ఉన్నటువంటి ఆ నేపథ్యంలో వాటిని నేను అబ్జెక్ట్ చేశాను. అబ్జెక్ట్ చేయటువంటి కథనాలని మనం ఆ రకంగా ప్రసారం చేస్తుంటాం. దానికి వారికి కొంత బాధ కలిగి ఉండొచ్చు. ఆ బాధతో వాళ్ళు ఆ టార్గెట్ చేసి ఉండొచ్చు. ఆ టార్గెట్లో భాగంగా వాళ్ళు నన్ను కొంత విభేదించేటువంటి ప్రయత్నాలు జరిగి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి వారు ఒక ముఖ్యమంత్రి, నేను ఒక మీడియా అధినేతని. వారి విధానాలు వారివి, నా విధానాలు నావి. అంతేగాని నాకు వారికి ఏమైనా ప్రత్యక్షమైనటువంటి శత్రుత్వం ఉంటుందా? ఉందా? అసలు ఎందుకు ఉండిద్దండి? ఏ రకం ఉంది? ఎదురుపడలేదా సార్? నాది ప్రకాశం జిల్లా, ఆయనది కడప. ఆయన ఒక పొలిటికల్ పార్టీ, నేను ఒక జర్నలిస్టు అంటే మనం ఎప్పుడో 2004 నుంచి ఉన్నాం కాబట్టి గతంలో ఆయన 1-2 సందర్భాల్లో మీడియా ఇంటరాక్షన్స్లో అట్లా తప్ప పర్సనల్గా ఆయనతోటి ఎప్పుడు నేను ఇంటరాక్ట్ అయ్యి 1-to-1 కూర్చుంది లేదు. ఎప్పుడు అటువంటి పరిస్థితి ఆయన రమ్మలేదు, నేను అడగలేదు. సార్, ఇది మీరు చెప్తున్నటువంటి వాదన, బయట కూడా చాలా మంది చెప్తున్నటువంటి వాదన. మీ దాకా వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ కొన్ని ఓపెన్గా మీరు హాట్ సీట్లో ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. వంశీ గారు, జగన్మోహన్ రెడ్డి మీ సామాజిక వర్గం కాదు, అంటే మీ కులం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద మీరు కొంతమంది కక్ష కట్టారు. చంద్రబాబు నాయుడు గారు మీ సామాజిక వర్గం, మీ కులం కాబట్టే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా సాధు గారు మీరే ఇప్పుడు మాట అడిగారు. అక్కడేమో చంద్రబాబు నాయుడు గారిని కాపాడుతున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కాపాడుతున్నారని. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పూర్వాశ్రమం టీడీపీ కదా? కాదు, ఆయన ఈయన అంటే మీరు క్యాస్ట్ కాంబినేషన్ చెప్పారు కాబట్టి మరి ఇప్పుడు అక్కడ నేను రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ కాపాడుతున్నానంటే రేవంత్ రెడ్డి గారు మరి నాకు శత్రువు, మరి అక్కడ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇదవుతారు. శత్రువుకి శత్రువు మిత్రుడే కదా? అలా ఎట్లా అవుతారు? ఇక్కడ ఆయనది ఏంది కాంగ్రెస్ పార్టీ, ఆ యొక్క టీడీపీ పార్టీ, అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇక్కడ మీరు ఏదైతే మీరు ఆయన ఆ సామాజిక వర్గాల మధ్య ఉన్న విభేదంతో ఇట్లా జరుగుతుందా అనేటువంటి మీ ప్రశ్నకి సామాజిక వర్గాన్ని విభేదించడం ఎట్లయితే మరి రేవంత్ రెడ్డి గారిని